ఈ మధ్య నా ఫీమేల్ పేషెంట్ చాలా హైపర్ టెన్షన్తో చాలా తలనొప్పిగా ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నానని చెప్పేసి క్లినిక్ రావడం జరిగింది. ఇది మైగ్రేన్ తలనొప్పి ఏంటో తెలియటం లేదు. ఉదయం లేచిన వెంటనే చాలా తలనొప్పిగా ఉండడము, అదే కాకుండా రోజంతా పనులు చేయాలన్నా ఇబ్బందిగా ఉండడం, విసుగ్గా ఉండడం, నాట్ ఓన్లీ దట్ లెథార్జిక్గా, వీక్నెస్గా, చెస్ట్ పెయిన్గా, హరీడ్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏంటి రీజన్ అని కనుక్కుంటే వాళ్ళ బిడ్డ అదర్ కంట్రీలో ఉండడం వల్ల అక్కడ వార్ సిచ్యువేషన్ వల్ల తనకి హై బీపీ వచ్చిందని అనుకుని వాల్యూ చూస్తే అది 200/105 దాకా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సిచ్యుయేషన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా చూస్తున్నాం అనేది స్ట్రెస్ అనేది. సో ఈ నెల ఏప్రిల్ మాసము ఈ స్ట్రెస్ గురించి ఒక మానసిక సమస్యల అవగాహన నెల కింద దీన్ని పరిగణించడం జరుగుతుంది. అందుకే ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ మన టాపిక్ స్ట్రెస్. టాపిక్లోకి వెళ్దాం. స్ట్రెస్ అనేది లేని వాళ్ళైతే ఉండరు. ప్రతి చిన్న వయసు నుంచి ఇన్ఫాంట్ దగ్గర నుంచి కూడాను, వాళ్ళు ఊహదలిసినప్పటి నుంచి కూడాను, వృద్ధులయ్యే వరకు కూడాను ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ప్రతి సిచ్యువేషన్లో ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది పాజిటివ్గా ఉంటే ఒక అచీవ్మెంట్ చేయగలము, ఏది డేంజర్ రాకుండా ఉండగలము, ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా క్రానిక్ స్ట్రెస్లోకి వెళ్ళి ఒక సిచ్యుయేషన్, ఒక ఛాలెంజ్ని, ఒక ఇబ్బందిని, ఒక ఈ రకమైన పిల్లలు ఎక్కడో దూరంలో ఉన్నారు, లేదా ఏదో అనుకున్న జరగలేదు, ఇలాంటి సిచ్యుయేషన్ని తీసుకునే విధానంలో ఉంటుంది. అలా కాకుండా అది క్రానిక్గా అదే ఆలోచిస్తూ దాని మీదే ఉంటే అది క్రానిక్ స్ట్రెస్. సో ఇట్ లీడ్స్ టు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హెడేక్, హైపర్ టెన్షన్, గిడ్డీనెస్, పాల్పిటేషన్స్ అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు, ఏ పని మీద హుషారు ఉండకపోవడము, పానిక్ అటాక్స్ రావడము, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ రావడము, డైజెషన్ డిస్టర్బెన్సెస్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఈవెన్ హైవ్స్ ఆల్సో, అంటే అటికెరియా, దద్దుర్లాగా వస్తాయి. దీనికి రావడానికి కారణమైతే అలర్జీ కూడా ఉంటుంది, బట్ క్రానిక్ స్ట్రెస్ ఆల్సో ట్రిగ్గర్స్ దిస్ కంప్లైంట్. సో ఎపిసోడిక్, ఇప్పుడు మేము డే టు డే ప్రాక్టీస్లో చాలా వింటాము, ఆ క్షణమే ఆ స్ట్రెస్ తీసుకుంటాం, దాన్ని వదిలేస్తాం, దాన్ని ఎపిసోడిక్ అక్యూట్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది మనం తీసుకున్నటువంటి యాంగిల్ని బట్టి ఉంటుంది. సో ఎవరైతే స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారో డే టు డే లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. సో దాన్ని ఒక సరైన రీతిలో దాన్ని ఎంత కోణం వరకు తీసుకోవాలి అంత కోణం వరకు తీసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు, మీ డాక్టర్ పిఎం.